హలో, అందరికీ జై బాబా అండి. ఈరోజు 20వ తారీఖు సెప్టెంబరు. మనము మరొకసారి బాబా దర్బార్కి వచ్చాము. అందరమును ఈ సహవాస్ కార్యక్రమాన్ని మనము చక్కగా చేసుకోవడానికి బాబా సహకరించాలని బాబా ఆశీస్సులు కోరుతూ ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై. నాగమణి గారు, మీరు నమో మెహర్ బాబా చేస్తారా? చేస్తానండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంతత అంతము చేసి, అజ్ఞానాంతత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా. నాగమణి గారు, అందరికీ జై బాబా అండి. మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ జై బాబా. అనంత్ కుమార్ గారికి, జలజాకి, కార్తిక్, మీ అందరికీ జై బాబా. శ్రీను జై బాబా. నెక్స్ట్ దినేష్ రెడీగా ఉండాలి. అయితే ఈరోజు శనివారము మనము స్పెషల్గా చేసుకుంటాము. మొదటి నుంచి కూడా మాట పాట రెండూ ఉంటాయి. ఎవరైనా మాట్లాడదలుచుకున్నా పాట బదులు మాట్లాడవచ్చు. జై బాబా. 13 సెప్టెంబర్ మెహర్ బాబా పిలుపు, మెహర్ బాబాస్ కాల్ అనే సందేశాన్ని ఇచ్చారని లాస్ట్ వీక్ చెప్పుకున్నాం మనము. 14 సెప్టెంబరు 1922లో ఖవాజా సాహెబ్ మొయినుద్దీన్ అనే సద్గురువు ఇండియాకు సూఫీజంని తీసుకొచ్చిన ఆయన సమాధిలోకి బాబా ప్రవేశించినప్పుడు కొంతమంది ఆయన అనుచరులు బాబా 24 గంటలు పూర్తి ఉపవాసాన్ని చేయడం జరిగింది. 15 సెప్టెంబరు 1931 థామస్ వాట్సన్ మెహర్ బాబాను అమెరికాను సందర్శించవలసిందిగా హృదయపూర్తిగా అర్థిస్తూ తన ఆహ్వానాన్ని పంపారు. 18 సెప్టెంబరు 1954 జపాన్ దేశంలోని ఒక ప్రేమికుడు బాబాను జపాన్కు విచ్చేయవలసిందిగా ప్రార్థించాడు. దానికి వెంటనే బాబా 700 సంవత్సరాల తర్వాత నేను జపాన్ వస్తానని సమాధానం ఇచ్చారు. 21 సెప్టెంబరు
సద్గురు హజరత్ బాబాజాన్ తన పార్థివ శరీరాన్ని త్యజించిన రోజు. అది 54 అనుకుంటా. ఇయర్ మెన్షన్ చేయలేదు, పైన ఇయర్తో పాటు సమంగా చెప్పారు. దినేష్ ఒక పాట పాడమ్మా నువ్వు. जय बाबा। अवतार मेहर बाबा की जय। सर्वमु नीवे परमात्म मेहरीश, सत्यमु नीवे ना हृदयेश। सर्वमु नीवे परमात्म मेहरीश, सत्यमु नीवे ना हृदयेश। కలిమియు నీవే కరుణాకరా, నా బలిమియు నీవే సుగుణాకరా. కలిమియు నీవే కరుణాకరా, నా బలిమియు నీవే సుగుణాకరా. స్థితిగతి నీవే సర్వేశ్వరా, స్థితిగతి నీవే సర్వేశ్వరా. నా సద్గతి నీవే మెహరీశ్వరా. సర్వము నీవే పరమాత్మ మెహరీశ, సత్యము నీవే నా హృదయేశ. యోచన నీవే విశ్వేశ్వరా, నా సాధన నీవే ప్రాణేశ్వరా. యోచన నీవే విశ్వేశ్వరా, నా సాధన నీవే ప్రాణేశ్వరా. వేదన నీవే పరమేశ్వరా, వేదన నీవే పరమేశ్వరా. నా శోధన నీవే సత్యేశ్వరా. సర్వము నీవే పరమాత్మ మెహరీశ, సత్యము నీవే నా హృదయేశ. భాషయు నీవే భగవంతుడా, నా భావము నీవే ఆనందుడా. భాషయు నీవే భగవంతుడా, నా భావము నీవే ఆనందుడా. కీర్తన నీవే ఆచార్యుడా, కీర్తన నీవే ఆచార్యుడా. నా గానము నీవే అవతారుడా. సర్వము నీవే పరమాత్మ మెహరీశ, సత్యము నీవే నా హృదయేశ. గురుడవు నీవే సర్వజ్ఞుడా, నా సకుడవు నీవే సంపూర్ణుడా. గురుడవు నీవే సర్వజ్ఞుడా, నా సకుడవు నీవే సంపూర్ణుడా. ప్రియుడవు నీవే పరిపూర్ణుడా, ప్రియుడవు నీవే పరిపూర్ణుడా. నా మెహర శ్రీ నీవే సాకారుడా. సర్వము నీవే పరమాత్మ మెహరీశ, సత్యము నీవే నా హృదయేశ. సర్వము నీవే పరమాత్మ మెహరీశ, సత్యము నీవే నా హృదయేశ. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న, చక్కగా మెహర్ శ్రీ పాట వినిపించావు. సర్వము నీవే సత్యము నీవే అని. నీకు ధన్యవాదాలు. జై బాబా. 25 సెప్టెంబరు 1938
లోవర్ మెహరాబాద్లో బాబా కోసం ఆయన వద్ద ఉన్న మస్తులందరూ కూడా, మస్తులంటే మనకు తెలుసు భగవత్మత్తులో ఉన్న ఆత్మలు, వాళ్ళందరూ కలిసి రాజా గోపీచంద్ జీవిత చరిత్రను ఒక నాటికగా ప్రదర్శించారు. దానికి వాళ్ళకి బాగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంతా కూడా మనము విన్నాము, మనకి తెలుసు. అయితే బాబా లాహోర్ వెళ్ళి అక్కడ మస్తుల్ని కలిశారు సెప్టెంబర్ 25, 46లో. 26 సెప్టెంబర్ 54 బాబా అహ్మద్నగర్లోని ప్రస్తుత ట్రస్ట్ ఆఫీస్ ఉన్న ఖుష్రూ క్వార్టర్స్లో ప్రేమికులకు దర్శనం ఇచ్చారు. అది 54. అదే సంవత్సరంలో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కూడా జరిగింది. 30 సెప్టెంబరు 1954లో బాబా తన అంతిమ ప్రకటనని ఇచ్చినటువంటి రోజు. ఇవన్నీ కూడా ఒక దగ్గర మనకి కూర్చి ఇచ్చారు. జై బాబా. నెక్స్ట్ ప్రకాశం గారు మీరు పాడతారా? ప్రకాశం గారు లేరు. సులోచన మీరు పాడండి. जय बाबा अंडी जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి కన్నుల విందునగూర్చెడి దివ్య రూపదర్శనము తన్ను తింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము కన్నుల విందునగూర్చెడి దివ్య రూపదర్శనము తన్ను తింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూపమిదియేనని తెలియజేయనెంచినావు దైవ రూపమిదియేనని తెలియజేయనెంచినావు మెహరు నామదారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి హృదయాలు జ్వలింపచేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు హృదయాలు జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడ నీవు అంతరంగనాదుడవై అండగా నిలిచేది నీవు
తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి, తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా, ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా. తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి, నే నడచిన దారులెల్లా నీ బాటలు కావాలి, నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి, నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి, నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి. తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి, తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా, ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా. తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. ఉమారాణి గారు జై మెహర్ బాబా అండి. జయబాబా సులోచన గారు చక్కటి పాటని, చింతామణి గారి పాట వినిపించాను. తొలి చూపుల మా ఎదలను దోచితివి తండ్రి అని చక్కగా పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే నెక్స్ట్ అరుణ రెడీగా ఉండాలి. మనకి ఇదివరకు ఆణిముత్యాలు అనేది మనం చదువుకున్నాము, సగంలో ఆపేసాము కొన్ని చదువుకొని. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ అదేంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 17వ పాయింట్ బాబా ఏం చెప్పారంటే, నిద్ర పట్టకపోతే నా నామాన్ని స్మరించండి, నా కృప ఎవరి మీదైనా ప్రసరిస్తే అతనికి క్షణకాలంలో భగవద్ దర్శనం లభిస్తుంది అని చెప్పారు. తర్వాత మీరు నా సందేశాలను ముందుగా ఆచరించి అందరికీ ఆదర్శం కావాలి, లేదంటే నా గురించి మౌనంగా ఉండండి అని బాబా చెప్పిన ఆణిముత్యాలు 3 చదువుకున్నాము. తర్వాత కంటిన్యూ చేసుకున్నాము. అరుణ. జై బాబా. అరుణ. అరుణ జై బాబా. అన్మ్యూట్ చేసుకుంటావా? జై బాబా. అరుణ. సరే, అరుణ రావట్లేదు. కార్తీక్ ఒక పాట పాడు బాబు. జై బాబా. కార్తీక్ వినబడుతుంది అందేన మాట? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. వినిపిస్తుందండి. ఉమారాణి గారు వినిపిస్తుంది. అరుణ రావట్లేదు. జై జై బాబా. కార్తీక్ ఒక పాట పాడమ్మా. జై బాబా. బాబు కార్తీక్ రెడీగా ఉన్నావా? కార్తీక్ జై బాబా. ఆనంద్ కుమార్ గారు మీరు పాడండి. జై బాబా అమ్మా. జై బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. చిరునగు ఆనందానికి ఆటపట్టు ఆనందం, అమృతత్వానికి ప్రధానమెట్టది. అందుకే సౌందర్యమంతా పోత పోసుకుంటున్నట్టు దిగివచ్చి ఎవరి కోసమో అన్నట్టు కనిపించి కనుల కరువు తీరుస్తూ ఉంటాడు. ఎవరి కనుల కరువు తీరుస్తాడంటే పరిమిత స్థితిలోనున్న తనదే మరి ఆ అనుభవం ఆలపిస్తే, చిరునగవుల స్వామి
చింతవలదంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు శూన్యమున చింతలకు తావు లేదంటాడు శూన్యమున చింతలకు తావు లేదంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు చింతని వంతలను చల్లార్చుననుకుంటే మెహర్ చింతన ఒకటే సత్యమని అంటాడు చింతని వంతలను చల్లార్చుననుకుంటే మెహర్ చింతన ఒకటే సత్యమని అంటాడు తన చింత చింతైతే మంచిదని అంటాడు తన చింత చింతైతే మంచిదని అంటాడు తనని మరువని చింత సార్థకమే అంటాడు తనను మరువని చింత సాధకమే అంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు తానున్న తావులలో లోటుండదంటాడు తానున్న తావులలో లోటుండదంటాడు మెహర్ శ్రీ గీతాలు సత్యమని అంటాడు మెహర్ శ్రీ గీతాలు సత్యమని అంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు చిరునగవుల స్వామి చింతవలదంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా అమ్మ ఉమారాణి గారు థ్యాంక్ యూ అండి జై బాబా అండి. చక్కటి నిర్వచనం చెప్తూ పాట పాడారు మీరు. చాలా బాగుంది. అది కూడా ఆరంభం బాగుంది. మీలో ఉన్న కవి అప్పుడప్పుడు అలా బయటకు వస్తూ ఉంటాడు. జై బాబా. నాకు వేలాది మంది ప్రజలు అవసరం లేదు, కొద్దిపాటి నిజాయితీ గల నిస్వార్థ దైవ సేవికులు ఉంటే చాలు అని అన్నారు బాబా. యావత్ విశ్వంలో ఉన్న పాపాలనే మురికిని ఉతికే కార్యక్రమం నాది. యావత్ విశ్వంలో ఉన్న పాపాలని మురికిని ఉతికే కార్యక్రమం నాది. భగవంతుడు
మనందరికీ శ్వాస కన్నా దగ్గరగా ఉన్నాడు. అయితే ఇవన్నీ మనకి చాలా వరకు తెలిసినే, ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం అంతే. అరుణ రెడీగా ఉందా? కార్తిక్ కానీ అరుణ కానీ. జయ బాబా కార్తిక్ ఓ పాట పాడు బాబు. अवतार मेहर बाबा की जय। అవతార మూర్తి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. అవతార మూర్తి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలనములు లేవు, నీ ఆజ్ఞ ఫలింతుమురా ఓ మెహర్ అవతారమూర్తివి నీవే. ఓ బాబా, పరమాత్మ స్వరూపుడవివే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యము, పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యము, జననా మరణములు ఈ ప్రకృతి సహజము, జననా మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కారరహితం పరమానందభరితం, సంస్కారరహితం పరమానందభరితం, నీలో నామము చేర్చావా ఓ మెహర్ అవతారమూర్తి. ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే. థ్యాంక్ యూ మేడం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. చక్కటి బాబ్జీ పాట వినిపించినందుకు నీకు ధన్యవాదాలు. జై బాబా. తర్వాత అరుణ రెడీగా ఉండాలి. ఒకవేళ అరుణ రెడీగా లేకపోతే జలజ పాడాల్సింది. నా పనిని ఎవరైతే చేస్తారో వారందరూ నా మండలి సభ్యులే అన్నారు బాబా. ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి. తన పని చేసే వాళ్ళని మండలి సభ్యులతో పోల్చారు బాబా. వాళ్ళందరూ కూడా నా మండలి సభ్యులే అన్నారు. నాకు 3 విషయాలు అప్రస్తుతం, అప్రధానం. ఆ 3 ఏమిటంటే పూలదండలు వేయడం, నన్ను ఆరాధించడం, పూజించడం, హారతులు ఇవ్వడం. ఇవన్నీ కూడా అప్రస్తుతం, ఇవన్నీ కూడా ప్రధానం లేనివి, అప్రధానం అన్నారు. ఆధ్యాత్మిక పదంలో ప్రముఖంగా గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు, అందులో ఎలాంటి రాజీ లేదు. అవేమంటే ప్రేమ, వినయం, విధేయత. ఇది బాబా మనకు చెప్పిన ఈ 2 విషయాలు మనం తప్పకుండా మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే దండలు వేయడము ఆయన్ని అప్రధానం అన్నారు, ఆరాధించడము, పూజించడము, హారతులు ఇవ్వడము. దానికి బదులు ఏం చెప్తున్నారు బాబా? ప్రేమించమంటున్నారు. 3 విషయాలు ఉన్నాయి ప్రముఖంగా గుర్తుంచుకోవాల్సినవి, అందులో రాజీ లేదు. ఏంటంటే ప్రేమ, వినయము, విధేయత. జై బాబా. అరుణ రెడీయా? అరుణ ఇంకా నెక్స్ట్ పాడతాను నేను. ఓకే, జల్జా మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహరు బాబా, దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహరు బాబా. ప్రేమావతారుడే మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహరు బాబా, దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా, మన బాబా, మన బాబా, మన మెహరు బాబా.
రాముడురా దశరథ రాముడు ఇతడేరా రాముడురా దశరథ రాముడు ఇతడేరా రాక్షసులను వధించెనురా ధర్మమునే స్థాపించెనురా రాక్షసులను వధించెనురా ధర్మమునే స్థాపించెనురా హై ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా కృష్ణుడురా గోకుల కృష్ణుడు ఇతడేరా కృష్ణుడురా గోకుల కృష్ణుడు ఇతడేరా భారత యుద్ధము నడిపెనురా భగవద్గీతను వసగెనురా భారత యుద్ధము నడిపెనురా భగవద్గీతను వసగెనురా హై ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా బుద్ధుడురా గౌతమ బుద్ధుడు ఇతడేరా బుద్ధుడురా గౌతమ బుద్ధుడు ఇతడేరా అహింసను బోధించెనురా శాంతి సహనము నేర్పెనురా అహింసను బోధించెనురా శాంతి సహనము నేర్పెనురా హై ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా జీససురా జీససు క్రైస్తు ఇతడేరా జీససురా జీససు క్రైస్తు ఇతడేరా పాపులను రక్షించెనురా పవిత్ర బైబులు నొసగెనురా పాపులను రక్షించెనురా పవిత్ర బైబులు నొసగెనురా హై ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా మొహమ్మదురా మొహమ్మదు అల్లా ఇతడేరా మొహమ్మదురా మొహమ్మదు అల్లా ఇతడేరా సోదర భావము పెంచెనురా సమానత్వమును చాటెనురా సోదర భావము పెంచెనురా సమానత్వమును చాటెనురా హై ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా మాధవుడే ఇలా మానవుడయ్యనురా మాధవుడే ఇలా మానవుడయ్యనురా మాధవుడే మానవుడవురా మానవులను మేల్కొల్పెనురా మాధవుడే మానవుడవురా మానవులను మేల్కొల్పెనురా హై ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహేరు బాబా అవతార్ మెహేర్ బాబా కీ జై జై బాబా అండి అందరికి జై బాబా జల్లా గారు చాలా చక్కటి పాట చాలా రోజుల తర్వాత ఈ పాట వినడం జరిగింది మీకు ధన్యవాదాలు యావత్తు సృష్టి నా మహత్యం వల్లనే ఆవిర్భవించింది
బాబా ఇచ్చలేనిదే చెట్టుకున్న ఆకు కూడా అటు ఇటు కదలదు, గాలికి కదలదు. బాబాను నిత్య జీవితంలో మీ సహాయకునిగా స్వీకరించండి. బాబాను నిత్య జీవితంలో మీ సహాయకునిగా స్వీకరించండి. జై బాబా. అరుణ. जय बाबा। జై. अवतार मेहर बाबा की जय। जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीश्वरा, जय जय परमेश्वरा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा। శ్రీను గారు జయబాబా అండి, మ్యూట్ చేసుకోడా. నీ ప్రేమ కరుణా, నీ నామ స్మరణ, నీ ప్రేమ కరుణా, నీ నామ స్మరణ కోరేను నేను, నిను మరువలేను. దేవాది దేవా ప్రేమ స్వభావా, కోరేను నేను, నిను మరువలేను. దేవాది దేవా ప్రేమ స్వభావా, నా మనవి వినరావ బాబా, అవతారు మేరు బాబా, నా మనవి వినరావ బాబా, అవతారు మేరు బాబా. జయ జయ జగదీశా, జయ జయ పరమేశా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ పరమేశ్వరా. రామావతారా, కృష్ణావతారా, బుద్ధావతారా, యేసావతారా, ప్రేమావతారా, మెహరు బాబా, ప్రేమావతారా, మెహరు బాబా, మా కొరకు అరుదెంచినావా, నీ ప్రేమ చవి చూపినావా, నీ ప్రేమ చవి చూపినావా. జయ జయ జగదీశా, జయ జయ పరమేశా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ పరమేశ్వరా. సత్యావతారా, దివ్యావతారా, నవ్యావతారా, మెహరావతారా, మౌనావతారా, మమ్మేలరావా, నీ చెంత మము చేర్చుకోవా, నీ చెంత మము చేర్చుకోవా, సర్వేశ సర్వాధికారా. జయ జయ జగదీశా, జయ జయ పరమేశా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వరా,
జయ జయ మెహరీశ్వరా జయ జయ మెహరీశ్వరా. ధన్యవాదాలు మేయర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అక్క మీకు జై బాబా. జై బాబా అరుణ, చక్కటి పాట వినిపించినందుకు నీకు ధన్యవాదాలు. ఈ పాట కూడా విని ఈ మధ్యలో చాలా కాలం అయింది. జై బాబా. ఇవాళ శివ బర్త్డే అక్క. ఓ జై బాబా, హ్యాపీ బర్త్డే శివ. జై బాబా. బాబాను నిత్య జీవితంలో మీ సహాయకునిగా స్వీకరించండి. మీ జీవితాలే బాబా ప్రేమ సందేశాలుగా తీర్చిదిద్దుకోవాలి. మీ అవసాన దశలో, మీ చివరి క్షణాల్లో, మీరు తుది శ్వాస వదిలే సమయంలో నా నామం తలుచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుండి బాబా నామస్మరణ అనే అభ్యాసానికి పూనుకోండి. జై బాబా. ఇప్పుడు శేషారత్నం గారు లేరు. డిఆర్కే శ్రీను ఓ పాట పాడమ్మా. जय बाबा अम्मा। अवतार मेहर बाबा की जय। ఎవరికి తెలియును నీ లీలా విన్యాసం, ఏదరి చేరును నీ చల్లని దరహాసం, ఎవరికి తెలియును నీ లీలా విన్యాసం. ముసి ముసి నవ్వుల పువ్వులు రోవి మమ్ము బ్రోచే కన్నయ్యా, ముసి ముసి నవ్వుల పువ్వులు రోవి మమ్ము బ్రోచే కన్నయ్యా, మాట మంతి లేకుండా, మాట మంతి లేకుండా మనసును దోచేవెవరివయ్యా, మా మనసును దోచేవెవరివయ్యా, ఎవరికి తెలియును నీ లీలా విన్యాసం. ప్రేమ పయోనిధి మేహరు బాబా, పరమోన్నతమౌ ప్రేమ స్వభావ, ప్రేమ పయోనిధి మేహరు బాబా, పరమోన్నతమౌ ప్రేమ స్వభావ, పరమ మెరుగని ఈ కలి హృదిలో, పరమ మెరుగని ఈ కలి హృదిలో ప్రేమను నింపేవెవరివయ్యా, నీ ప్రేమను నింపేవెవరివయ్యా, ఎవరికి తెలియును నీ లీలా విన్యాసం. చీకటి తెరలను చీల్చే రూపును దాల్చిన కాంతివి నీవయ్యా, చీకటి తెరలను చీల్చే రూపును దాల్చిన కాంతివి నీవయ్యా, మేల్కొనే తలపే లేని జగతికి, మేల్కొనే తలపే లేని జగతికి మెలుకువనిచ్చేవెవరివయ్యా, ఇలా మెలుకువనిచ్చేవెవరివయ్యా, ఎవరికి తెలియును నీ లీలా విన్యాసం. చల్లని నీ చూపులే మాకు చిరుజీవపు ఊటలు కావా, చల్లని నీ చూపులే మాకు చిరుజీవపు ఊటలు కావా, కలతను వీడి హాయిని బడమని, కలతను వీడి హాయిని బడమని కమ్మగ పలికిన మెహరీసా, బహు కమ్మగ పలికిన మెహరీసా, ఎవరికి తెలియును నీ
లీలా విన్యాసం ఏదరి చేరును నీ చల్లని దరహాసం ఎవరికి తెలియును నీ లీలా విన్యాసం. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా శ్రీను గారు మరొక ఆణిముత్యాన్ని వినిపించినందుకు మాకందరికీ ధన్యవాదాలు. ఎవరికి తెలుసున్న నిజంగానే లీలా విలాసం ఏంటో మనకి తెలియదు, మనకు అంతు పట్టదు కూడా. జై బాబా. అగ్గిపుట్ల క్షణకాలంలో ఎంత పెద్ద గడ్డివామునైనా తగలబెడుతుంది. గడ్డివాముని మానవ సంస్కారాల వలెంతో పోలిస్తే ఆ సంస్కారాలను కన్ను మూసి తెరిసే లోపల నేను తొలగించి వేయగలను. ప్రపంచంలో ఉంటూ రోజువారీ పనులు చేసుకుంటూ భగవన్నామస్మరణ, నా నామం అడపాదడపానైనా స్మరిస్తూ కాలం గడపాలి. జై బాబా. నెక్స్ట్ విశాలి గారు రెడీగా ఉన్నారా? విశాలి గారు, జై బాబా. మీరు ఒక పాట పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా. బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా. గతము మనకు మతములు తెలిపిన సత్యమక్కటేలే, గతము మనకు మతములు తెప్పిన సత్యమక్కటేలే, మతము మార్గము వేరైనా దేవుడక్కటేలే, మతము మార్గము వేరైనా దేవుడక్కటేలే, మతములన్నీ ఏకము చేసే ఓ ఓ మతములన్నీ ఏకము చేసే మెహరు బాబా త్రోవా భగవంతుని సేవా. బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా. దీర్ఘకాల మౌనము సెలిపి దేశాలన్నిటినీ కలిపి, దీర్ఘకాల మౌనము సెలిపి దేశాలన్నిటినీ కలిపి, మౌనముతో సౌమ్యలు తెలిపి దైవత్వం మేల్కొలిపి, మౌనముతో సౌమ్యలు తెలిపి దైవత్వం మేల్కొలిపి, దివ్య ప్రేమ హృదిలో నింపిన ఓ ఓ దివ్య ప్రేమ హృదిలో నింపిన మెహరు బాబా త్రోవా భగవంతుని సేవా. బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా. దీన జన ధరణనకారి
మస్తులనే మనుజులనేరి దీన జనోధరణను కోరి మస్తులనే మనుజురనేరి కుష్టి కుంటి రోగుల చేర్చి సేవ చేసి చూపెను దారి కుష్టి కుంటి రోగుల చేర్చి సేవ చేసి చూపెను దారి దారి తెన్ను కానని వారికి ఓ దారి తెన్ను కానని వారికి మెహరు బాబా త్రోవా భగవంతుని సేవా బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా बोलो तार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा थैंक यू आंटी అందరికి జై మేర్ బాబా జై బాబా జై బాబా అండి. ప్రపంచంలో ఉంటూ రోజువారి పనులు చేసుకుంటూ భగవన్ నామస్మరణ నా నామం అడపాదడపానైనా స్మరిస్తూ కాలం గడపాలి. నీవు ఆచరణలో ఏది అమలు చేయగలుగు దాన్నే పలువురికి మీ ప్రసంగంలో చెప్పండి. అంటే మనం ఏదైతే నమ్ముతామో ఏదైతే మనము అమలు చేయగలమో మనంతటా మనం చూపించడానికి గాను అదే మనని చెప్పమంటున్నారు అందరికీ. జై బాబా. నెక్స్ట్ బాలకృష్ణ గారు మీరు ఒక పాట పాడతారా? బాలరాజు. జై బాబా బాలరాజు. జయశ్రీ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత సిద్ధలక్ష్మి రెడీగా ఉన్నారు. जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय प्रियमारा पिलिचामो प्रियतम बाबा परमात्म परनामा मेहर बाबा प्रियमारा पिलिचामो प्रियतम बाबा परमात्म परनामा मेहर बाबा ओ प्रेम सागरा मम्मेलरादरा ओ प्रेम सागरा मम्मेलरादरा ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామ మెహరు బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగమము కరుణించుము బాబా కరుణాంతరంగమము కరుణించుము బాబా మాలోని నీవున్నా మా మనసు తెలుపదే మాలోని నీవున్నా మా మనసు తెలుపదే ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామ మెహరు బాబా చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనందమొసగే పరమానంద రూప చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనందమొసగే పరమానంద రూప ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా
ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. కలలు కంటున్నా కనిపించదే నీ రూపం, కలలు కంటున్నా కనిపించదే నీ రూపం. ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామా మెహరు బాబా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదరా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదరా. ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామా మెహరు బాబా, అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా, జై బాబా అండి, జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై జై బాబా జయశ్రీ గారు, చక్కటి జై పాటను బాబా. ఆలపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. మధుర జ్ఞాపకాలు. అయితే నేను ఇందాక ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సెప్టెంబర్లో అని చెప్పుంటే కనుక క్షమించండి. అది నవంబర్ 1 నుంచి 4 వరకు జరిగింది, 1962. ఇందాక చెప్పినట్టుగా నాకు లీలగా గుర్తుంది, నాకు తెలియదు. అది గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అనే పుస్తకంలో షీలా కల్చుడి గారు మనకి ఈ విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. షీలా మాటల్లోనే మనం ఏం చెప్తుందో విందాం. ఈస్ట్ వెస్ట్ సమావేశాల్లో పాల్గొనేందుకై మెహర్ బాబా మెహరాజాద్ నుండి 1962 అక్టోబర్ 23న పూనాకు బయలుదేరి వెళ్ళారు. మేమందరం ఒక వారం రోజుల తర్వాత పూనా వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరలోని ఓ హోటల్లో దిగాము. ఆ హోటల్లో బాబా వారి ఆదేశాల మేరకు మా కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్ 1వ తేదీన ప్రేమిక జన సందోహం అందరూ రాకముందే ఉదయాన్నే గురుప్రసాద్కు మమ్మల్ని రమ్మని బాబా కబురు పంపారు. అలాగే మేమందరం అక్కడికి చేరుకుని అవతారిని దర్శించుకున్నాము. అక్కడ మరోమారు బ్రేక్ఫాస్ట్ చేశాం. అప్పటికే ఇసుకేస్తే రాలినంత మంది అనేక దూర ప్రాంతాల నుండి వచ్చారు. గురుప్రసాద్ గేట్ బయటనే వేచి ఉన్నారు. నేను బాల్కనీ పైకెక్కి చూశాను అని చెప్తా ఉన్నారు ఆవిడ. మళ్ళీ మనము పాట తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుందాం. జై బాబా. సిద్ధలక్ష్మి ఒక పాట పాడతావా? జై బాబా వదన, అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం, అది ఏ మధురం మెహరుని నామమే కదా. మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం, ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో మెహరుని జపించా, ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో మెహరుని జపించా. మౌన రూపా మము చేరరావా, మౌన రూపా మము చేరరావా, లేరు నీ సాటి దైవం మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం, అది ఏ మధురం మెహరుని నామమే కదా. మదిలోన మధుర నామం పలుకలేవా నీకేలా అలుక, కానరావా దేవా. పలుకలేవా నీకేలా అలుక, కానరావా దేవా. కనులనైనా కనిపించరావా, కనులనైనా కనిపించరావా,
వలదు కఠినము బాబా మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం అది ఏ మధురం మెహరుని నామమే కదా మదిలోన మధుర నామం దైవ మానవ దయ చూపరావా దండి కోరిక కాదు దైవ మానవ దయ చూపరావా దండి కోరిక కాదు ఎన్ని జన్మలు నేనెత్తినానో ఇంకెన్ని జన్మలు నేనెత్తవలెనో వలదులే మరు జన్మా మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం అది ఏ మధురం మెహరుని నామమే కదా మదిలోన మధుర నామం మల్లె పూల మాలల్లినాను మనసుతో గై కోరా మల్లె పూల మాలల్లినాను మనసుతో గై కోరా గతములో నా శ్రీరాముడంటే ఇప్పుడు నిన్ను శ్రీ మెహరుడంటే గతములో నా శ్రీరాముడంటే ఇప్పుడు నిన్ను శ్రీ మెహరుడంటే ఏమిటి నీ లీలా మదిలోన మధుర నామం స్మరింతు ఎల్ల కాలం అది ఏ మధురం మెహరుని నామమే కదా మదిలోన మధుర నామం అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా సిద్ధలక్ష్మి, చక్కటి సాహిత్యం ఉన్న పాట పాడి వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు. మంచి సాహిత్యము. ఎవరు రాశారో పాట తెలుసా? జై బాబా, జై బాబా. గురుప్రసాద్ హాల్లో కొంతమంది భక్తులతో బాబా ఉన్నారు. ఆ ధర్మల బాబా నాతో మాట్లాడుతూ, అంటే షీలాతో మాట్లాడుతున్నారు. చూసావా? ఆ విశాల ప్రాంగణంలో విదేశాల నుంచి వచ్చిన పాశ్చాత్య భక్తుల కోసం ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. కుర్చీలతో పాటు కాళ్ళ కింద మెత్తని దిండ్లు ఏర్పాటు చేశాం, నీవు చూసావా అని బాబా అడిగారు. చూశాను బాబా అన్నాను. అలా అంటూనే నాలో నేనుగా, ఎంత లేదన్నా మనకంటే పాశ్చాత్యులంటేనే బాబాకు ఒక ఇంత అభిమానం, అంటే ఫారినర్స్ అన్నమాట, వాళ్ళంటే ఒక ఇంత అభిమానం ఎక్కువ అని నా మనసులోనే అనుకున్నాను. అందుకే వారికి శుతిమెత్తని కుర్చీలు, కాళ్ళ కింద మెత్తని దిండ్లు, తివాచీలు గట్రా ఏర్పాటు చేశారని అనుకున్నాను. అవతారానికి తెలియందేముంది, నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అని బాబా అన్నారు. భారతీయులందరి కోసం కూడా మంచి కుర్చీలు, ఒక విసనకర్ర ఏర్పాటు చేశాను. వారు కూడా నా ఎదుటే కూర్చుని ఉంటారని బాబా అన్నారు. ఇంతకీ నీవెక్కడ కూర్చుంటావు అని బాబా నన్ను అడిగారు. నీకు ఎదురుగుండా కిందనే కూర్చుంటాను బాబా అని నేను అన్నాను. జై బాబా. బాలకృష్ణ రెడీగా ఉన్నారా? నేను పాడమంటారా? ఒక్క నిమిషం. ఈయన బాలరాజు ఉంటే ఆయన అయిపోతుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. తర్వాత పాడండి మీరు, విజయలక్ష్మి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. జై బాబా. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. రామనామమైన గాని, రహీం నామమైన గాని, క్రీస్తు నామమైన గాని భేదమేమి లేదండి. ఏది ఒక నామమునే స్మరించుట ముఖ్యమండి. ఆ నామమే మనలను భగవానుని దరి చేర్చునండి.
నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. సంభవామి యుగే యుగే అని గీతలు వాకృత్యను భగవంతుడు మహ్యందున మానవుడై వెలసినప్పుడు భాగ్యవశతమనక అతని సాంగత్యం కలిగినప్పుడు ఆ సమయమునందాతడు ఏ పేరుతో పిలువబడును ఆ నామమే మనలకప్పుడు అధిక బలము కూర్చునండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. షిరిడి సాయి బాబా మొదలగు సద్గురువులు, జల తపస్వి కేశవ నందుల వంటి యోగులు, మెహరు బాబా ఈ యుగమున కవతారుండని చాటిరి. నేనే ఆ సనాతనుడని బాబా సెలవిచ్చిరి. సంశయముల నవల బదిలి విశ్వాసముతో బాబా సంశయముల నవల क्या हो रहा है सुभान हो విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ లో ఉండండి. అన్మ్యూట్ పాడేటప్పుడు మాత్రం చేసుకోండి. సంశయ విజయలక్ష్మి మాటలు వినబడుతున్నాయి విజయలక్ష్మి. ఓకే ఓకే పాడండి. సంశయముల నవల బదలి విశ్వాసముతో బాబను సమయము నించక ముందే స్మరించి తరించండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. బాబా మేరు బాబా, బాబా మేరు బాబా, బాబా బాబా బాబా, బాబా మేరు బాబా. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. మెహరు నామస్మరణముతో జీవితములు గడపండి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాలరాజు, మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అవతారానికి తెలియంది ఏముంటుంది, నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అని బాబా అన్నారు. భారతీయులందరి కోసం మంచి కుర్చీలో ఒక విసనకర్ర ఏర్పాటు చేశారు. వారు కూడా నా ఎదుటే కూర్చుంటారని బాబా అన్నారు. ఇంతకీ నీవెక్కడ కూర్చుంటావని బాబా నన్ను అడిగారు. నీకెదురుగా కిందనే కూర్చుంటాను బాబా అన్నాను. నీవు మెహర్నాథులు నాకు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా చాలా దగ్గర సుమి అని బాబా అన్నారు. ఇంతలో మా నాన్న బాబూజీ ముందు వరుసలో ఉన్న మెత్తని కుర్చీల్లో మీరిద్దరు కూర్చోరాదు, ఆ వెనకనే ఉన్న చెక్క కుర్చీలో కూర్చోవాలని బాబా ఎదుటే గట్టిగా చెప్పారు. నాకైతే బాబాకి ఎదురుగా ఉండే మొదటి వరుసలోనే ఆ మెత్తని కుర్చీల్లో కూర్చోవాలని ఉందన్నాను. దాంతో మా నాన్న నాపై చివాట్లు దండకం మొదలుపెట్టాడు. నేను ఏమీ తగ్గలేదు, ఆయనతో వాదనకు దిగాను. బాబా నా పక్షాన నిలిచారు. జై బాబా. విజయలక్ష్మి మీరు పాడండి. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। వీడియో శిశుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. శిశుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా. పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా, మెహరు పురుషోత్తమా. శిశుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాంధ్రులా. నిరాకార నిర్బంధ స్థితిలోనని
నిజ రూపుగనలేని నిఖిలాందుల కృప చూపి నిన్ను చూచే వరమేయవ మేరు పురుషోత్తమా సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే విభజింపగాని కృపా సాగరా అలలల్ల నీలోని మెలిగేములే విభజింపగాని కృపా సాగరా అలలల్ల నీలోని మెలిగేములే తడబాటు సడలించి బ్రహ్మ పాపవా మేరు పురుషోత్తమా మేరు పురుషోత్తమా సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబాకి జై అందరూ దేవమ్మండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి. చక్కటి పాట బాబ్జీ పాట వినిపించినందుకు ధన్యవాదాలు. జై బాబా. అవును, వాళ్ళ స్పీచ్ లేదా అండి అమ్మగారు? మధ్య మధ్యలో చెప్పడమే ఇదే, ఇవాళ శనివారం అలా ఉండదు, మధ్యలో ఏమైనా వెళ్ళడం. ఓకే ఓకే ఓకే, సారీ సారీ. జై బాబా. సారీ అక్కర్లేదు, జై బాబా. అయితే మా నాన్న నాపై చివాట్లు దండకం మొదలుపెట్టారు. షీలా అంటుంది షీలా చెప్తుంది ఇవన్నీ కూడా, భావు కల్చరీ కూతురు. నేను ఏమీ తగ్గలేదు, ఆయనతో వాదనకు దిగాను. బాబా నా పక్షాన్ని నిలిచారు. ఆ ముందు వరుస కుర్చీలు పాశ్చాత్యుల కోసమని ఎందుకంటావు అని బాబా భావుజీని ప్రశ్నించారు. ఆ తెల్లవాళ్ళు మాకంటే గొప్పని అనుకుంటున్నాడని టపీమని అనేశాను. దగ్గరలోనే ఉన్న తెల్లవాళ్ళు హిందీ వాళ్ళు పక్కన నవ్వారు. మొదటి వరుస కుర్చీలు పాశ్చాత్యుల కోసం ఏర్పాటు చేసిన మొదటి రోజున ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు రెండవ రోజున రెండవ వరుసలో కూర్చోవాలని బాబా సూచించారు. ఆ రకంగా ఒక్కొక్కళ్ళని వెనక్కి వెళ్ళమన్నారు అనమాట. ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళు రెండో రోలో, మూడో రోజు మళ్ళీ మూడో రోలో అట్లా కూర్చుంటారు. అలా వెనక వాళ్ళు ముందుకు వస్తారు, ముందు వాళ్ళు వెనక్కి వెళ్తూ ఉంటారు. ఈ వారం రోజులు ఇదే దామాషాలో ఒకరోజు ముందు వరుసలో కూర్చున్నవారు ఆ మరుసటి రోజు రెండో వరుసలో కూర్చోవాలన్నారు. ఇలాగే కొనసాగించమని బాబా సూచించారు. జై బాబా. మనకి మహాలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. మహాలక్ష్మి గారు మీరు రెడీగా ఉంటే మీరు ఒక పాట పాడండి. తర్వాత వెంకటేష్ గారు రెడీగా ఉండాలి. ఎవరికైనా ఇవ్వండి, నెక్స్ట్ పాడతాను. ఓకే, వెంకటేష్ గారు రెడీగా ఉన్నారా? అందరూ అయిపోయారు యాక్చువల్గా. వెంకటేష్ గారు రెడీగా ఉన్నారా? నెట్ పోతే ఇది రాదు. జై బాబా. జై బాబా, నేను పాడినా? జై బాబా. ఉమారాణి గారు, నేను పాడినా ఈ లోపుని? సంకీర్తన చేయండి మహాలక్ష్మి గారు. అదే ఆవిడ అన్మ్యూట్ అయినట్టు, మ్యూట్ అయిపోయింది. పవర్ పోయిందంట అక్కకి. జై బాబా అండి, మీరు సంకీర్తన చేయండి. జై బాబా.
अवतार मेहर बाबा की जय। వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. హే ప్రేమ పూరిత శ్రీ మేరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మేరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవ నే చేయగ దీవించి నిరతము నీ సేవ నే చేయగ దీవించి అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా మునిజన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల. కరుణతో పాలించి కామితమీడేర్చుమా కరుణతో పాలించి కామితమీడేర్చుమా అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ అరుణ్ గారు ఉమారాణి గారు. జై బాబా. జై బాబా మహాలక్ష్మి గారు. ఆ దివ్య ప్రియతముని వేదాంతము మనము తెలుసుకొని ఆయన ప్రేమను పొందుతున్న మనందరము నిజంగానే ధన్యులము. మీరు చక్కగా కీర్తన వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు బాలరాజు గారు సంకీర్తన చేశారా? బాలరాజు గారు జై బాబా. జై బాబా చేసినానండి. ఓకేనండి. జై బాబా. జై బాబా విశాలి. ఎవరు సంకీర్తన చేయకపోతే వారు అన్మ్యూట్ చేసుకొని చేయండి. జై బాబా. ధనలక్ష్మి, విశాలి. ధనలక్ష్మి నెక్స్ట్ చేస్తుందా అంటే జ్యోత్స్న చేస్తుంది. జై మెహర్ బాబా. ఓకే అమ్మా. జై బాబా అమ్మ. జో जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। ఓ బాబా నీదు రూపం నాలోన నిండిపోయే ఇలలోన నీవే కలలోన నీవే కనిపించినావు నాకై. ఓ బాబా నీదు రూపం నీ మౌనవాణి ఎదలో శతకోటి వీణలాయే నీ మౌనవాణి ఎదలో
శతకోటి వీణలాయే మాటాడజాల మహినంచజాల మది నమ్మి కొలుతు బాబా మాటాడజాల మహినంచజాల మది నమ్మి కొలుతు బాబా ఓ బాబా నీదు రూపం నాలోన నిండిపోయే ఇలలోన నీవే కలలోన నీవే కనిపించినావు నాకై ఓ బాబా నీదు రూపం బోధింపచేయనిలలో రాలేదు నేను అనుచు బోధింపచేయనిలలో రాలేదు నేను అనుచు వేల్కొల్పనించి మౌనమ్ముతోనే మనసంత నిండినావే వేల్కొల్పనించి మౌనమ్ముతోనే మనసంత నిండినావే ఓ బాబా నీదు రూపం నాలోన నిండిపోయే ఇలలోన నీవే కలలోన నీవే కనిపించినావు నాకై ఓ బాబా నీదు రూపం నీ కొంగు విడువలేను నీ ప్రేమ మరువలేను నీ కొంగు విడువలేను నీ ప్రేమ మరువలేను ఏ జన్మనైనా ఏ తీరునున్న ఈ భాగ్యమివ్వు చాలు ఏ జన్మనైనా ఏ తీరునున్న ఈ భాగ్యమివ్వు చాలు ఓ బాబా నీదు రూపం నాలోన నిండిపోయే ఇలలోన నీవే కలలోన నీవే కనిపించినావు నాకై ఓ బాబా నీదు రూపం ఏ రూపమైన నీవే ఏ నామమైన నీవే ఏ రూపమైన నీవే ఏ నామమైన నీవే మహిలోన మేము మత పిచ్చి తోడ మసలేము భ్రాంతి బాట మహిలోన మేము మత పిచ్చి తోడ మసలేము భ్రాంతి బాట ఓ బాబా నీదు రూపం నాలోన నిండిపోయే ఇలలోన నీవే కలలోన నీవే కనిపించినావు నాకై ఓ బాబా నీదు రూపం అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా జై బాబా అమ్మ జ్యోత్స్న మెహర్ బాబా బ్లెస్ యూ చక్కని కీర్తన బాబా రూపలావణ్యాలను వర్ణించే కీర్తన చక్కగా వినిపించావు నీకు జై మెహర్ బాబా ఇప్పుడు సంకీర్తన చేయని వారు అన్మ్యూట్ చేసుకుని చేయండి జై బాబా ఆంటీ జై బాబా చేయనా ధనలక్ష్మి జై బాబా అమ్మ జై బాబా అవతార్ మెహర్ బాబా की జై క్షణమైనా నిన్ను వీడని వరమియరా క్షణమైనా నిన్ను వీడని వరమియరా గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైనా నిన్ను వీడని వరమియరా భోగాలడుగను భాగ్యాలడుగను భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు సిరులు ఎందుకు సంపదలెందుకు కోరికలే కోరని కోరిక నీయుమా
కోరికలే కోరని కోరిక నీయుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా క్షణమైన నిను వీడని వరమియరా గడియైనా నిను మరువని మనసియరా మెహరు గడియైనా నిను మరువని మనసియరా మెహరు క్షణమైనా నిను వీడని వరమియరా తల్లియు తండ్రియు గురువు దైవము తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము ఇహము పరము నీవే సర్వము నా తనువు అనువనువు నీవైతే నా తనువు అనువనువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నేనే నీవైతే క్షణమైనా నిను వీడని వరమియరా గడియైనా నిను మరువని మనసియరా మెహరు గడియైనా నిను మరువని మనసియరా మెహరు క్షణమైనా నిను వీడని వరమియరా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అంటే మీకు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, చక్కని సంకీర్తన వినిపించావు. నీకు జై మెహర్ బాబా. బాబా బ్లెస్ యూ. క్షణం కూడా బాబాను వదిలి ఉండలేని మనకు జీవితాన్ని ప్రసాదించాలి దివ్య ప్రియతముడు. అందరికీ జై బాబా అండి. ప్రార్థన ఇప్పుడు సిద్ధు జై బాబా. బాబాకి ప్రేయర్ చేయమ్మా. సిద్ధు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. ఓకే, ఎవరికి అన్మ్యూట్ అయితే వారు ప్రేయర్ చేయండి. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय. ఓ పర్వర్దిగార్ సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వైడవు, నిరుపమాండు. నీ ప్రమాణం ఎవరు ఎరుగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు. నీవు అపరిమితుడు, గంభీరుడు, అతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశం లేనివాడు. నువ్వు ఐబాధ్యుడు. దివ్య చక్షులతో గాని నిన్నెవరు చూడజాలను. నువ్వు ఎల్లప్పుడు ఉంటివి, నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు, నువ్వు ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు. నువ్వు అంతటికి అన్నింటికి ఆవులందు నువ్వు ఆకాశం గలవు, పాతాళం నగలు. నువ్వు వ్యక్తుడు వ్యక్తుడు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నువ్వు మూడు లోకాలు ఉన్నావు, ముల్లోకాల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, నువ్వు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభుల ప్రభుడు, అందరి మనస్సులను హృదయంలో నిర్మినాడు. నువ్వు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానం, అనంత శక్తియు, అనంత ఆనందము. నువ్వు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నువ్వు, నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు. నువ్వు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు, సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి. నీవే సత్యమును మూలం, ప్రేమ మహాసాగరుడు. నువ్వు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు. నువ్వు ప్రభుడు, పరమేశ్వరుడు. నువ్వు పరుడు, ప్రాతుడు. నువ్వు పరబ్రహ్మవు, అలా ఇలాహి యజ్ద నవమస్ద, ప్రీతముడైన భగవంతుడు. నువ్వు ఈజద్ అనవాడు, ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యజ్దాన్ లాయిలా ఇల్లీలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా తలపును మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికిండరాని
పలికిన ప్రతి మాటకు నువ్వు చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకు మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపించమన్న ప్రతి పనికి నీ ప్రతి మాటకు నువ్వు ప్రతి తలంపునకు నువ్వు ద్వేషం చే ప్రేరేపించమన్న ప్రతి పనికి నీ ప్రతి మాటకు నువ్వు ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు కామ పేరుతో మా ప్రతి చేతకును పలికిన ప్రతి అమృతమునకు సమస్త కపటవర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పరలోక నాశనం అనుకూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలుగా చేసిన మేము మాడిన మాటకు నువ్వు చేసిన చేతకును ఇతరులకు బాధ కలగాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపారది అనేది ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపలన్నింటినీ క్షమింపెడుకుంటున్నాం. తలపులలో కానీ మాటలలో కానీ చేతులలో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపెడుకుంటున్నాం. ప్రీతమ దైవాన్ని అధికంగా ప్రేమిస్తున్నాం. అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందాల అర్హత సంపాదించడం మా అందరూ తోడ్పడం ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండా ఈ విధంగా మా అందరికీ సహాయభూతుడకం. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా అండి. బాలరాజు గారు చక్కగా ప్రార్థించారు. ప్రీతమునే మీకు జై బాబా. ఆకా జై బాబా. జై బాబా అరుణ కంటిన్యూ చేయండి. జై బాబా నామస్మరణ హారతి ఉందక్క, అంతే. అంతే. జై బాబా. నేను ఒక 2 నిమిషాలు చేస్తాను. ఇంకెవరన్నా ఉంటే 2 నిమిషాలు ఇద్దాం. అందరు పాడారు కదా. జై బాబా. అందరి వైపు ఒక హారతి ఉందక్క, అంతే. జై బాబా. లేకపోతే నామస్మరణ ఎవరైనా చేస్తే నేను హారతి చేస్తాను. अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా. नामस्मरण చేయనా? చేయండి చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार की जय, अवतार मेहर बाबा 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 की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, बाबा की जय, मेहर 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 बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 1 నిమిషం మౌనము, ఆ తర్వాత నేను హారతి చేస్తాను. జై అవతార్ మెహర్ బాబాకి. अवतार मेहर बाबा की जय. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो
प्रेम दीप मैं हिये जलाऊं, निबिड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, तुम मुझको सरसाओ मेहर प्रभु, हारती अपनाओ मेहर प्रभु, हारती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु, हारती अपनाओ मेहर प्रभु, हारती अपनाओ। बने हारती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, बने हारती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेहर प्रभु, हारती अपनाओ मेहर प्रभु, हारती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ मेहर प्रभु, हारती अपनाओ मेहर प्रभु, हारती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మనం అందరం కూడా బాబాతో గంటన్నర గడుపుకునే అవకాశం బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరు కూడా సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మొదటి నుంచి చివరి వరకు ఈ కార్యక్రమంలో ఉండి దాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ మండే ఇదే కార్యక్రమంలో 4:30కి అందరం కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय। अंदर की जय मेहर बाबा। జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరికి జై మేర్ బాబా జై అండి. బాబా, అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి. అందరు లెఫ్ట్ అవ్వండి. జై బాబా. విజయలక్ష్మి గారు, బాలరాజు గారు, జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవునా, అదే వెళ్ళాలి ఒకసారేమో వాడికి లేడు.